ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎట్లా చెప్తారు సార్? సార్ దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ పాసింగ్ ద రిజల్యూషన్ సార్. ఇది శాసనసభ నడిపేటువంటి వ్యవహారం కాదు, ఇది పద్ధతి అంతకంటే కాదు సార్. శాసనసభ ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం మీ రైట్ సార్, స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు. కానీ ఏకగ్రీవంగా శాసనసభలో తీర్మానం పాస్ చేయాలన్నప్పుడు ఇది అందరి సభ్యులు అర్జున్ గారు విప్ గారు అధ్యక్ష, ఇప్పుడు డిమాండ్స్ మీదే చర్చకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు డిమాండ్స్ మీద వారు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప సభానాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. వారి హయాంలో జరగలేదు. వారు ముందు చూపుతోటి మెట్రోను మనం స్వాధీనం చేసుకొని హైదరాబాద్ను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తే మూసీ నది ప్రక్షాళన అంటే వారికి పట్టదు అధ్యక్ష. 4th సిటీని తీసుకొని ముందుకు పోతామంటే పట్టదు అధ్యక్ష. ప్రతి దానికి అడ్డంకులే. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు. ఈరోజు పద్దుల మీద ఏదో డిమాండ్స్ ఉందో మీరు అవకాశం దాని మీద మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు డిమాండ్స్ మీద మాట్లాడండి ప్లీజ్. డిమాండ్స్ మీద మాట్లాడండి. తప్పకుండా గౌరవిస్తాం అధ్యక్ష, మీ మాటను గౌరవిస్తాం. కానీ జరిగిన తీర్మానం ఇది ఏకగ్రీవ తీర్మానం కాదు, ఏకపక్షంగా చేసుకున్న తీర్మానము. డిమాండ్స్ ఈ పోలీసులపై